చికెన్ నూడిల్స్ చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ నూడిల్స్ చేస్తున్నాను అనమాట. అందుకే అన్ని రెడీగా కట్ చేసుకొని సాసెస్ అవన్నీ కూడా బయటికి తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట. నూడిల్స్ కూడా మంచిగా అది ఉడికిచ్చేసుకున్నాను. చికెన్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పకోడీలాగా చేసేసుకొని చికెన్ నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి అంతే. ఒక 2 ఎగ్స్ కూడా బీట్ చేసేసుకొని ఎగ్స్ కూడా క్రమ్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అందులోని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అయితే వేస్తున్నాను. నా దగ్గర ఎక్కువ వెజిటేబుల్స్ అవైలబుల్గా లేవు కాబట్టి అవైలబుల్గా ఉన్నాయి వేసుకున్నాను. లేదంటే క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అవి కూడా ఫ్రై అయిపోయాక చికెన్ పకోడీ కూడా వేసేసుకొని లైట్గా అలా ఫ్రై చేసేసుకున్నాక మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకొని స్పైసెస్ అని వేసేసుకొని సాసెస్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా ఇంకా స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవడమే. నేనైతే సాసెస్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసాను. టమాటో కెచప్ వేయలేదనమాట. ఉంటే వేసేసుకోవచ్చు. ఇంక మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్ అంతే లెమన్ పిండుకొని తింటే అదిరిపోతుంది కదా. మనం ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఇంట్లో చేసుకొని తినొచ్చు అనమాట. మీకు ఇంట్లో చేసుకునే అలవాటు ఉందా లేదా కమెంట్ చేసేసేయండి. అవును, చికెన్ నూడిల్స్ అంటే ఇంతకు ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేసేసేయండి. ఓకే, బాగా వెళ్తాను. మా ఈవినింగ్ స్నాక్ అయితే ఇది. మరి మీరేం చేస్తున్నారు ఏంటి అనేది కమెంట్ చేసేసేయండి. అంతే. సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం అసలు మర్చిపోద్దు. ఒక బాయ్.